బ్రేకింగ్ న్యూస్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బాధితురాలు వీణ రోజుకో వీడియో విడుదల చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే అటు విచారణ కమిటీ తీరుపై ఇప్పుడు సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయినా నివేదిక ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? అసలు కమిటీ కార్యయాపన వెనుక ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. గత జేఎల్పీ సమావేశంతో పాటు మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో కూడా అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోనని స్పష్టం చేసిన విచారణ కమిటీ మాత్రం నివేదిక ఇవ్వడంలో నత్తనడకన సాగుతోంది. జనవరి 27న వీడియోలు బయటపెడితే 2 వారాలు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విచారణ కమిటీ పేరుతో ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. నివేదిక సిద్ధం చేయాల్సింది పోయి ఈ వారంలో మరోసారి రైల్వే కోడూరులో పర్యటించాలని కమిటీ నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. పోలీసులు స్థానిక అధికారుల నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని కమిటీ సభ్యులు చెబుతూ ఉన్నారు. తనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందంటూ బాధితురాలు వీణ వరుస వీడియోలతో ప్రశ్నిస్తున్నారు. నిజాలు కళ్ల ముందు కనిపిస్తున్న నివేదిక కోసం అధిష్టానం ఎదురు చూడడం ఏంటని ఇటు వైసీపీ ప్రశ్నిస్తోంది. విచారణ కమిటీ మరికొంత సమయం కోరుతుండడం చూస్తుంటే ఈ ఇష్యూ ఇప్పుడిప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. అవసరమైతే 3వసారి కూడా పర్యటిస్తామని కమిటీ అంటోంది. అంటే వాస్తవాలు వెలుగులోకి రావడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, అరవ శ్రీధర్ కు సంబంధించి విచారణ కమిటీ ఇంకా కూడా జాప్యం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే జనవరి 27న హర్ష వీణ తన అకౌంట్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కొన్ని వీడియోలు బయటికి విడుదల చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సంబంధించినటువంటి న్యూడ్ వీడియోలు బయట రావడం, చాట్ అన్ని కూడా బయటకు వచ్చాయి. దాదాపు ఇప్పటి వరకు 14 రోజుల పైనే అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు జనసేన రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకోకపోవడం పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. 27వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 28వ తేదీనే జనసేన పార్టీ స్పందించి ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం, విచారణ కమిటీ విచారణ జరిపి నివేదిక ఇస్తుంది, నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అప్పటి వరకు ఎమ్మెల్యేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు జనసేన పార్టీ నియమించినటువంటి విచారణ కమిటీ ఏ విషయాన్ని ఇప్పటి వరకు నిగ్గు తేల్చలేదు. ఇప్పటికే ఈ నెల 3, 4 తేదీలు రైల్వే కోడూరులో పర్యటించి అక్కడ అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వివరణ తీసుకున్నారు. స్థానిక పార్టీ ఇతర పార్టీ నేతలు జనసేన టీడీపీ నాయకుల వివరణ కూడా తీసుకున్నారు. హర్ష వీణకు సంబంధించినటువంటి వివరణ కూడా ఆన్లైన్లో తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంకా వాస్తవానికి 5, 6 తారీఖులోనే నివేదిక పార్టీ అధిష్టానానికి ఇస్తుంది. పార్టీ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని సస్పెండ్ చేస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు ఇంకా నివేదిక అయితే పార్టీ అధిష్టానానికి ఇవ్వలేదు. తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ వారంలో మరోసారి విచారణ కమిటీ రైల్వే కోడూరు వెళ్ళబోతుంది. ఈ వారంలో వెళ్ళి మరోసారి పోలీసులు అదేవిధంగా స్థానిక అధికారులు హర్ష వీణ పనిచేసినటువంటి ఆఫీస్ స్టాఫ్తో కూడా మాట్లాడబోతున్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగిని కావడంతో ఆ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించిన అంశంపై ఈ వారంలోనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వివరాలు కూడా తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసే అవకాశం కనబడుతుంది. విచారణ కమిటీ సభ్యులు ఒకటే చెప్తున్నారు, వాస్తవాల్ని బయటికి తీసుకురావాలి, వాస్తవాలు ఏంటనేది బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమయం ఎక్కువ పట్టినా సరే, కొంత టైం తీసుకున్నా సరే విచారణ కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తుందంటూ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. కానీ ఒకవైపున ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అంత పెద్ద ఎత్తున ఆమె రోజుకు ఒక వీడియో విడుదల చేస్తుంది, చాట్ను బయట పెడుతుంది, న్యూడ్ వీడియోలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు జనసేన పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియా మీద కూడా వేదిక మీద కూడా జనసేన పార్టీ మీద ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపైన కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ విచారణ కమిటీ ఇంకా ఎక్కువ సమయం కావాలంటుంది. అవసరమైతే 3వసారి ఈ వారంలో వెళ్తామంటున్నారు. అవసరమైతే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి విచారణ చేస్తాం, వాస్తవాల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే పార్టీకి నివేదిక ఇస్తామని విచారణ కమిటీ సభ్యులు చెబుతున్నారు. మరి ఇప్పుడు జనసేన పార్టీ మీద రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతుంది. ఆ వీడియోలతో రోజు హర్ష వీణ బయటకు వస్తుంది, సోషల్ మీడియా స్పందిస్తుంది, తనకు న్యాయం చేయాలని కోరుతుంది. ఈ స్థాయిలో ఆధారాలు
బయట పెట్టినా ఇప్పటివరకు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడం ఏంటంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు విచారణ కమిటీ త్వరగా పూర్తి చేస్తున్నా, లేకపోతే వాళ్ళు అనుకున్నట్లుగానే వాస్తవాలను వెలికి తీయడానికి సమయం ఎక్కువ పడ్డా పర్లేదు, వాస్తవాల్ని తీసుకొస్తాం, బయటికి తీసుకొచ్చి నివేదిక సిద్ధం చేస్తామని విచారణ కమిటీ సభ్యులు చెప్తున్న నేపథ్యంలో ఈ అంశం జనసేన పార్టీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. మరి చూడాలి జనసేన పార్టీ అధినేత ఏం చేయబోతున్నారు. ఇప్పటికే లడ్డూ వ్యవహారం మీద, కూటమి మీద పెద్ద ఎత్తున విమర్శలు, వైసీపీ కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ అడ్డంగా న్యూడ్ వీడియోలతో, వాట్సాప్ చాట్లతో బయటకు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రసూన. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తంగా 6వ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి అటు కమిటీ మరోసారి కూడా ఈసారి రైల్వే కోడూరుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే కమిటీ విచారణ అనే పేరుతోటి కాలయాపన చేస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా ఈ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.